హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. ఈరోజైతే క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా, సో వాళ్ళ కోసం ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో క్రిస్మస్ అనగానే ప్లమ్ కేక్ అంటే చాలా ఇష్టపడతారు అందరూ కూడా, చాలా స్పెషల్ కూడా. సో చాలామందికి ఎలా చేయాలి, ఎలా వస్తుందని డౌట్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా ఈజీగా సింపుల్గా ఈ వీడియోని అయితే చేసి చూపించాను. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా ప్లఫీగా వస్తుందండి. బేకరీలో కొనుక్కుంటే ఎంత బాగుంటుందో అంతకన్నా డబల్ బాగుంటుంది అనమాట. సో ఒక్కసారి మీరు ట్రై చేసేయండి. సో వీటి కోసం నేను ఆల్ డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నాను. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులోని 1 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ ఉంటే ఫ్రెష్ జ్యూస్నైనా తీసుకోవచ్చు, లేదు అంటే పల్పు ఉంటుంది కదా ఆరెంజ్ జ్యూస్, అదైనా తీసుకోవచ్చు. 200 ml కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. అందులోని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి. పర్టికులర్గా ఇన్నే డ్రై ఫ్రూట్స్ అంటూ ఏమీ ఉండవండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటూ ఇంకా బాగుంటుంది. మీకు అంత టైం లేదు అంటే ఒక 15 minutes ముందు ఆరెంజ్ జ్యూస్లోని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల వరకు సోక్ అయితే సరిపోతుందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం క్యారమెల్ని రెడీ చేసుకుందాం. ఈ క్యారమెల్ కోసం ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను. నా దగ్గర 1 కప్ లేకపోయేసరికి 2 cups తోటి 1/2 కప్ని తీసుకుంటున్నాను అనమాట. సో 1 కప్ షుగర్ని కూడా మంచిగా మనం క్యారమెల్ చేసుకోవాలి. ఎలా అంటే ఇందులో వాటర్ అనేది వేయకుండా ఆ హీట్కే షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట, మొత్తం కరిగిపోవాలి. ఇలా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని క్యారమెల్ చేసే పద్ధతి అంటారు. సో ఈ క్యారమెల్ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం లిక్విడ్గా వస్తుంది. ఈ షుగర్ మొత్తం అంతా లిక్విడ్గా అయిపోయిన తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లోని, వాటిని కొద్దిగా కొద్దిగా ఈ క్యారమెల్ షుగర్లోని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి, మంచిగా మిక్స్ అయిపోతాయి. సో ఇలా వేసుకునేటప్పుడు కొంచెం మంటని కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉందండి. సో అందుకనే మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఒక 15 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లేట్గానే అవుతుందండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి. సో కొంచెం పేషెన్స్గా కుక్ చేసుకుంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. మన క్యారమెల్ కూడా కొంచెం దగ్గరగా అయితే సరిపోతుంది. సో ఇది అయ్యేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ క్యారమెల్ అన్నీ బాగా కుక్ అయిపోయి దగ్గరికి అయితే వచ్చేసాయి. సో ఈ స్టేజ్లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వేడి మీద అస్సలు మిక్స్ చేయకూడదు. సో ఇవి చల్లారేటప్పుడు లోపు మనం కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2 eggsని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 ఎగ్స్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక లేకపోతే మిక్సీలోని వేసుకోండి, లేదు అంటే బెలూన్ విస్కర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫోమ్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట 2 ఎగ్స్ని కూడా. మీరు బెలూన్ విస్కర్తో కనుక మిక్స్ చేసుకుంటే ఇలా ఫ్లోమ్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోని 1/2 కప్ వరకు జాగ్రీ పౌడర్ని అయితే యాడ్ చేయాలి. జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పొడి అనమాట. మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లమ్ కేక్కి జాగ్రీ పౌడర్తో చేసుకుంటేనే మంచి టేస్ట్, రిచ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు బెల్లం స్మెల్ ఇష్టం లేదు అనుకుంటే షుగర్ వేసుకోవచ్చు, అది పౌడర్ చేసి వేసుకోండి. ఇప్పుడు బెల్లం పౌడర్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు, కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని 1/2 కప్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిలే వేయాలి, ఇంకేది వేయకూడదండి. మీకు ఈ ఆయిల్ ప్లేస్లోని రిచ్ టేస్ట్ కావాలి అంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ని కూడా కొద్దిగా మెల్ట్ చేసుకొని అది 1/2 కప్ వరకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ని కూడా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత విస్కర్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం
స్టెయినర్ని పెట్టుకొని ఇందులోని హాఫ్ కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లోని గోధుమ పిండినైనా యూస్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ మైదా పిండిని వేసాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఇలాచి, దాచిన చెక్క, లవంగ పౌడర్ అనమాట. ఈ 3 కలిపి మిక్స్ చేసుకొని పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత కోకో పౌడర్ 1 స్పూన్. ఈ మసాలా ఐటమ్ అనేది ది బెస్ట్ మస్ట్ అనమాట. ఎందుకంటే ఈ మసాలా పౌడర్ వల్ల మనకి ప్లమ్ కేక్ అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఎక్కడ స్కిప్ చేయడానికి అయితే వీల్లేదండి. ఇదే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా బాగా జల్లించుకున్న తర్వాత మనం బెలూన్ విస్కర్ తోటి ఒకసారి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీరు గమనించే ఉంటే ఇందులోని బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. లాస్ట్లోనే ఎందుకు వేట్ చేయాలి అనేది కూడా మీకు రీజన్ చెప్తాను. సో ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ ఎక్కడ లమ్స్ లేకుండా ఉండకట్టకుండా ఒకటే డైరెక్షన్లోని బెలూన్ విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే క్యారమెల్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. సో నేను ఎక్కువగానే చేసుకున్నానండి. ఎందుకు అంటే ఇంకో కేక్ ఆర్డర్ కూడా నాకు ఉన్నది. సో ఒక్కసారి నేను చేసి పక్కన పెట్టుకున్నాను. సో దాన్ని 1 కప్ వరకు ఈ మిశ్రమంలోని యాడ్ చేసుకున్నాను. ఈ బ్యాటర్లో వేసిన తర్వాత చాలా స్మూత్గా లైట్గా కలుపుకోవాలి. హార్డ్గా కలుపుకోకూడదు. సో అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో స్టెయినర్ పెట్టుకొని అందులోని హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకోవాలి. ఇవి లాస్ట్లోనే ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే మనం ప్లమ్ కేక్ అనేది ఒకటి యాడ్ చేసేటప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఉంటాం, ఓవర్ మిక్స్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ 2 కూడా ఒకసారే వేసేస్తే స్టార్టింగ్లోనే వేస్తే దాని రియాక్షన్ పోయి నార్మల్గా కేక్ అనేది వచ్చేస్తుంది. అంటే స్పాంజీగా రాదనమాట. సో దానివల్ల మనకి కేక్ అనేది మంచి ప్లమ్మీగా రాదు. అందుకనే లాస్ట్లో ఈ 2 యాడ్ చేసుకుంటే దీని రియాక్షన్ వల్ల మనకి ప్లమ్ కేక్ అనేది మంచి స్పాంజీగా ప్లఫీగా వచ్చి ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి వేసిన తర్వాత మనకి చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం బటర్ పేపర్ వేసుకున్న టిన్నులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 4-5 సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. సో ఆ తర్వాత పైన గార్నిష్ కోసం ముందుగానే డస్ట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, వాటిని డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసి వాటిని ఇలా పైన యాడ్ చేసుకోవాలి. అలాగే టూటీ ఫ్రూట్స్ని కూడా డస్ట్ చేసుకొని వేసుకోవాలి. డస్ట్ చేసుకోవడం వల్ల మనకి కిందకి సోక్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట, పైనే ఉంటాయి. సో గార్నిష్ అనేది మీ చాయిస్ అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ డ్రై ఫ్రూట్స్ తోని అలాగే టూటీ ఫ్రూట్స్తోని వేసుకుంటే చాలా లుక్ వైజ్ బాగుంటుంది. వీటిని ఇప్పుడు ఒక 160 డిగ్రీస్ దగ్గర 30-35 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో మంచిగా రెడీ అయిపోయిన తర్వాత మీకు బేక్ చేసి చూపిస్తున్నాను, డిమోల్డ్ చేసి. సో నేను అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి ట్యాప్ చేస్తే ఈజీగా రిమోల్డ్ అయిపోతుంది. అలాగే పేపర్ కూడా రిమూవ్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మనకి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచి కలర్ తోటి వచ్చిందో. ఈ కలర్ మనం జాగరీ పౌడర్ వేయడం వల్ల వస్తుంది, అలాగే కోకో పౌడర్ వల్ల. సో షుగర్ వేసుకుంటే ఇంత డార్క్ కలర్ అయితే రాదండి, నేను ముందుగానే చెప్తున్నాను. మీకు ఈ కలరే కావాలి అంటే డెఫినెట్గా జాగరీ పౌడరే యూజ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదండి ఈరోజు ప్లమ్ కేక్ అండ్ క్రిస్మస్ కేక్ అంటారు కదా అది. మీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.